నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ఒక స్టేట్ లేదా ఒక ఏరియా డెవలప్ అవుతూ అక్కడున్న రియల్ ఎస్టేట్ ని రిస్కీగా ఎందుకు మారుస్తుంది, డెవలప్మెంట్ తో పాటు రిస్క్ కూడా పెరుగుతుంది. డెవలప్మెంట్ అంటే లాభాలు తెచ్చే ఒక సిచ్యువేషన్, కానీ ఈ లాభాలతో పాటు రిస్క్ కూడా పెంచుతుంది ఈ డెవలప్మెంట్. మనము ఒక 20 years వెనక్కి వెళ్ళి ఈ డెవలప్మెంట్ అనే ఒక యాంగిల్ని పరిశీలిస్తే ఏటా ఒక 5 to 10% గ్రోత్, అంటే ఒక 15% గ్రోత్ వాజ్ మ్యాక్స్. ఎందుకంటే బ్యాంకు వడ్డీలు అప్పుడు 6%, 5% దాటేవి కావు. సో రియల్ ఎస్టేట్ లో రిటర్న్స్ 15% రావడం, అది దట్ వాజ్ అ గుడ్ రిటర్న్. బట్ రాను రాను రియల్ ఎస్టేట్ కాస్ట్లీ కావటం, దాంతోపాటు సగటు మనిషి యొక్క ఆదాయ వనరులు అదే విధంగా పెరగటం, ఈ పెరగటం వల్ల ఈ ఆదాయ వనరులను మేనేజ్ చేయడం ఒక పెద్ద పనిగా మారింది, ఒక ఛాలెంజ్ మన ముందు వస్తుంది. కాన్స్టెంట్గా రెగ్యులర్గా హెచ్చు తగ్గులకు గురవుతున్న ఈ వడ్డీ రేట్లు రియల్ ఎస్టేట్ కాకుండా ప్రతి ఒక్క బిజినెస్ పై ఒక ఛాలెంజ్ విసురుతున్నాయి. ఆ ఛాలెంజ్ ఏమంటే ఈ బ్యాంకు వడ్డీ రేట్ల కన్నా ఏ బిజినెస్ అయినా అవుట్ పర్ఫామ్ చేయాలి, అంటే దానికన్నా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి. ఈ బ్యాంకు వడ్డీ రేట్లు బయట ఇన్ఫ్లేషన్ కారణంగా బ్యాంకులో ఉన్న డిపాజిట్స్ ని కంపేర్ చేసుకొని వడ్డీ రేట్లు పెంచడము తగ్గించడము జరుగుతుంది. అయితే ఈ వడ్డీ రేట్లు కాన్స్టెంట్గా ఉండవు, ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షకు గురవుతాయి. ఈ సమీక్ష చేసినప్పుడల్లా ఈ బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటుతో పాటు లెండింగ్ రేట్స్ కూడా హెచ్చు తగ్గులకు గురవుతూ ఉంటాయి. అంటే ఇలాంటి బ్యాంక్ ఇన్స్ట్రుమెంట్స్తో పోటీ పడుతూ ఏ బిజినెస్ అయినా, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా తమ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి పోటీతత్వం ఉన్న బిజినెసే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ప్రతి సంవత్సరము బ్యాంకు వడ్డీ రేటు కన్నా రియల్ ఎస్టేట్ ఎక్కువ ఇస్తుంటే, అంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంటే దాని ప్రాముఖ్యత దానికి మిగులుతుంది. కర్మజాలి ఆ వెయిటింగ్ పీరియడ్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా ఉంటే, అంటే మనం ఇన్వెస్ట్ చేసినాక బ్యాంకు వడ్డీ కూడా రాకుండా ఒక 4-5 ఏళ్ల తర్వాత మంచి రిటర్న్స్ రావచ్చు అనే ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఎప్పుడు నిరాశకు, ఒక రకమైన నిస్పృహకు గురి చేస్తూ ఉంటుంది.
అంటే ప్రతి సంవత్సరము బ్యాంకు వడ్డీ రేట్లతో పోటీ పడి నెగ్గే ఇన్వెస్ట్మెంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. లేదా దీన్ని పెట్టుబడి పెట్టి లాంగ్ టర్మ్ కోసం మరిచిపోవడము అని కూడా అనవచ్చు. అంటే ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక 20 సంవత్సరాల క్రితము ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చాలా పాపులర్. ఎవరు వడ్డీ రేట్లతో పోటీ పడేవాళ్ళు కాదు. ఒక ప్లాట్ కొని పారేస్తే 15-20 ఏళ్ల వరకు దాన్ని తిరిగి చూసేవారు కాదు. అది కాకుండా దానిపై వచ్చే రిటర్న్స్ ఒక గ్యారంటీడ్ రిటర్న్గా భావించి అది వడ్డీ రేట్ల కన్నా తక్కువ వచ్చినా రిస్క్ తక్కువ ఉంది అనే ఒక భావన రియల్ ఎస్టేట్ సర్కిల్స్లో ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ గత దశాబ్ద కాలంలో రియల్ ఎస్టేట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ చాలా రూపాంతరం చెందింది. ఒక రకంగా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈజీగా మారింది, కానీ అది హామీ కల్పిస్తుంది. కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైస్ ఎస్కలేషన్, డిమాండ్, డెవలప్మెంట్ అనే థింగ్స్ ఈ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ల్యాండ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ని చాలా రిస్కీగా మారుస్తుంది. మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే ఈనాటి తరుణంలో రియల్ ఎస్టేట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ చాలా రిస్కీగా మారింది. ల్యాండ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ రెండు వేరు. ల్యాండ్ విస్తరణ ఎక్కువ ఉండటం కారణంగా ఆ ఏరియాలో హెచ్చు తగ్గులు ఉన్నా ఆ విస్తరణలో భాగంగా కొంత ల్యాండ్ పోయినా మనకు కొంత ల్యాండ్ కమర్షియల్ ప్రాపర్టీగా డెవలప్ చేసే అవకాశం ఉంది. కానీ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంటే 100, 200, 300 గజాల ప్లాట్ తీసుకుంటే దాని ఇన్వెస్ట్మెంట్ యొక్క యాక్యురసీ అండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి ఈ రెండు ఫ్యాక్టర్స్ ఈ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కి చాలా దోహదపడతాయి. కీలకమైన మ్యాటర్ ఇది. ఒక ఆర్డినరీ ఇన్వెస్టర్ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని చూసినప్పుడు తాను విన్న మాటలు, ఆ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ చెప్పిన మాటలు, తాను ప్రత్యక్షంగా పోయి చూసిన మాత్రాన ఆ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అనిపించుకోదు. ఎందుకు అని అడగవచ్చు. విన్న మాటలు, సేల్స్ ఏజెంట్ చెప్పిన మాటలు మనం చూసిన తర్వాత కూడా ఈ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రిస్కీగా మారుతుంది? దీనికి వెనుక ఉన్న కారణాలేవి? మనం ఒకటి గమనిస్తే ఈ మోడర్న్ డేస్లో డెవలప్మెంట్ ర్యాపిడ్ పేస్తోని డెవలప్ అవుతుంది. ఇప్పుడు 20 ఏళ్ల క్రితము ఇండ్లు పడాలి, రోడ్లు పడాలి అంటే ఆ ప్రక్రియ చాలా స్లోగా జరిగేది, సిస్టమేటిక్గా జరిగేది. ఎస్టిమేషన్ కూడా ఈజీగా వేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇవాళటి యుగంలో అసలే పనికిరాని పోరంబోకు బీడు భూములు అనుకున్న ప్రాంతాలలో ఎకరానికి కోట్లు పలుకుతున్నాయి. నీళ్లు కూడా లేని ప్రాంతాలు ఎకరాలు 20 కోట్లు 10 కోట్లు కూడా పలుకుతున్నాయి. దీని కారణం ఏమంటే బయాస్డ్ డెవలప్మెంట్ అండ్ గవర్నమెంట్స్ బయాస్డ్ ఫోకస్ ఆన్ సమ్ ఏరియాస్. అంటే ఇది మన చేతిలో లేని సంగతి. గవర్నమెంట్ ఎప్పుడు తీర్మానం చేసి ఏ ఏరియాని ఎప్పుడు డెవలప్ చేస్తుందో మనకు అంతు చిక్కని వ్యవహారం.
కనుక మనం వైల్డ్ గెస్ చేయొచ్చే కానీ గ్యారంటీగా ఈ ఏరియా ఇలాగే డెవలప్మెంట్ అవుతుంది అని ఖచ్చితంగా మనం ముమ్మాటికి చెప్పలేము. అలాంటి సందర్భంలో ఒక ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ చాలా రిస్కీగా మారుతుంది. ఒక ల్యాండ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కూడా రిస్కీనే, కానీ దాని విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది కనుక ఇప్పుడు దాని డెవలప్మెంట్ కాలేదు, రేపు అయ్యింది, రోడ్లు పడ్డాయి, ల్యాండ్ కట్ అయింది అన్న కమర్షియల్ వయబిలిటీ ప్లస్ ల్యాండ్ మాస్ యొక్క విస్తీర్ణం బట్టి రిస్క్ చాలా తగ్గుతూ ఉంటుంది. కానీ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. మనం అనుకున్న మెయిన్ రోడ్ ఒక 1/2 కిలోమీటర్ దూరం అది అనుకున్నట్టు డెవలప్ కాకపోయినా లోపలున్న ప్లాట్ ధర విపరీతంగా పడిపోతుంది లేదా పెరగదు. మెయిన్ రోడ్ దగ్గర ప్లాట్ తీసుకుంటే అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ కాస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్టా అని ఆలోచిస్తే అది కూడా డౌటే. పోనీ హై కాస్ట్ పెట్టుకొని రోడ్ దగ్గర ప్లాట్ తీసుకుంటే రోడ్డు విస్తరణలో ప్లాట్ పోతే అదొక ప్రాబ్లం. అది కాకుండా మనం కొన్నది చాలా ప్రీమియం ప్రైస్ పెట్టుకుంటే ఒక 5 ఏళ్ల తర్వాత కూడా మన డబ్బులు మనకు వచ్చే ఛాన్స్ ఉంది, కానీ విపరీతంగా లాభం పొందే ఛాన్స్ లేదు. అంటే రోడ్డు పక్కనున్న ప్లాట్లో వేరే రిస్క్, రోడ్డు దగ్గర నుంచి దూరం ఉన్న ప్లాట్లో వేరే రిస్క్. అది కాకుండా ఈ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కన్వర్టెడ్ ఇంటూ ప్లాట్స్, అది డబుల్ రిజిస్టర్ అయ్యే రిస్క్ ఉంది. ఇప్పుడైతే జీపీ లేఅవుట్స్లో రిజిస్టర్ అయిన ప్లాట్స్ మళ్ళీ రిజిస్టర్ చేయట్లేదు, మళ్ళీ నాలా ట్యాక్స్, మళ్ళీ రిజిస్ట్రేషన్, మళ్ళీ ఎల్ఆర్ఎస్, ఇలాంటి ప్రొసీజర్కి పోయి మనం ఇంకా డబ్బు వృధా చేసుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకోసమే ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రజెంట్ సినారియో హైయెస్ట్ రిస్క్తో కూడుకున్నది. ఒక ఫ్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తక్కువ ఉంది. ఎందుకంటే అప్రూవ్డ్ లేఅవుట్స్లో మున్సిపల్ శాంక్షన్ ఉన్న బిల్డింగ్లో ఒక ఫ్లాట్, అందుకోసం అందరూ ఫ్లాట్లు కొంటున్నారు. ప్లాట్లకి ఎందుకు పోతారంటే ప్లాట్ లీగల్ స్క్రూటినీ చేస్తే అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్లాట్ ఈజ్ genuine until that plot is resold to a second person. మనం జెన్యున్ అనుకొని 10-15 ఏళ్ళు హోల్డ్ చేసినా లాస్ట్కు లిటిగేటెడ్ ప్రాపర్టీ అని తెలిస్తే మన 15 years వెయిట్ టైం వేస్ట్ అవుతుంది. సో మనం ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ చాలా కేర్ఫుల్గా చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి చాలా లోన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమెరికాలో జరిగే ఘటన అంటే H1B వీసా హోల్డర్స్ వాళ్ళ పిల్లలకు మేము గ్రీన్ కార్డ్ ఇయ్యము అనే ఒక అనౌన్స్మెంట్ కూడా ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు అక్కడి పిల్లలకు అక్కడ పౌరసత్వం ఇవ్వటలేదు అంటే ఆ పిల్లలు ఇండియాకు రావాల్సిందే. ఇండియాకు వచ్చారు అంటే వాళ్ళ చదువులు, వాళ్ళ సంక్షేమము, అది కాకుండా తల్లిదండ్రి యుఎస్లో ఉండి బాబు ఇక్కడ ఉంటున్నాడు అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు అంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ కూడా లిక్విడేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే సడన్గా రీలొకేషన్ కనుక డబ్బు అవసరం ఉంటుంది కనుక ఎన్ఆర్ఐలు ఎవరెవరు ఒక 10, 15 years, 20 years, 30 years పర్స్పెక్టివ్లో తీసి పెట్టుకున్నారు వాళ్ళంతా ఆ ప్లాట్లను ఐదర్ యుఎస్లో లిక్విడేట్ చేయాల్సి వస్తుంది లేదా ఇండియాలో లిక్విడేట్ చేయాల్సి వస్తుంది. ఐదర్ వే, యుఎస్లో ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటే యుఎస్లో లిక్విడేట్ చేసి దాన్ని ఇండియా పంపించాలి, లేదా ఇండియాలో హై వాల్యూ ప్రాపర్టీస్ ఉంటే అమ్మేసి ఆ పిల్లవాడి సంక్షేమము చదువుల కోసం ఖర్చు పెట్టే అంటే ఆ సిచ్యువేషన్ వచ్చింది. అంటే మనము దూరం వరకు ఇలాంటి రిస్క్ను ఊహించి ఉంటాము, కానీ ఇలాంటి రిస్క్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ఎక్కువైపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా ఒక ఫ్యాక్టర్.
అప్పటి కాలంలో ఓ 5 ఏళ్ళు అంటే ఒక రూలింగ్ పార్టీ 10 ఏళ్ల వరకు పాలించేది. ఒక 10 ఏళ్ల వరకు రిస్క్ లేకపోతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఏ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు కూలుతుందో, వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన పాలసీస్ ఎప్పుడు రద్దు అవుతాయో తెలియకుండా సతమతపడుతున్న లక్షలాది మంది ఇన్వెస్టర్స్ మన హైదరాబాద్ చుట్టుముట్టున్నారు. ఎగ్జాంపుల్ 111 జియో ఏరియా. 111 జియో ఏరియాలో పెద్ద ల్యాండ్ మాస్ ఉంది. అది రిస్ట్రిక్టెడ్ జోన్. కానీ లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసి, పూర్తిగా రద్దు చేయకుండా హ్యాంగ్ చేసి పెట్టింది. అంటే వాళ్ళ ప్లానింగ్ వేరే ఉండే, కానీ వాళ్లకు పొలిటికల్ స్టెబిలిటీ లేని కారణంగా ఈసారి ఎలక్షన్ ఓడిపోయి వాళ్ళు అనుకున్న పాలసీ 111 జియో ఏరియాలో ఇంట్రొడ్యూస్ చేయలేకపోయారు. సో 111 జియో ఏరియాస్లో బీఆర్ఎస్ రద్దు చేసినాక తీసుకున్న వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 5 years వరకు లాక్-ఇన్లో ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు దాని పరిస్థితి ఏముంటుందో తెలియదు. అంటే ఈ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ థ్రెట్ టు ఇట్ సెల్ఫ్. దానికి అదే ఒక రిస్కీ ఇన్వెస్ట్మెంట్. ఒక ప్లాట్ ఎప్పుడు తన ఉనికిని ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ ప్లాట్కు వాల్యూ వైజ్ రిస్క్, సేఫ్టీ రిస్క్ కూడా ఉంది. చిన్న ప్లాట్లు ఎప్పుడైనా కబ్జా కావచ్చు, ఎప్పుడైనా పక్క ప్లాట్ వాడు దాంట్లో కలుపుకోవచ్చు, లీగల్ లిటిగేషన్స్ ఉండొచ్చు. ల్యాండ్ కన్వర్జన్లో మీ ప్లాట్ చిన్నగా ఉంటే మీ పలుకుబడి ఉండదు. ఇప్పుడు ఎకరా ప్లాట్లో ప్రాబ్లం వచ్చింది అంటే 100 గజాల ప్లాట్ ఓనర్ గోస ఎవరు వినేటోడు ఉంటాడు. అండ్ ఈ చిన్న ప్లాట్లు ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్కి రోడ్ అనేది చాలా ముఖ్యం. రోడ్డు చిన్నగా ఉంటే ప్లాట్ ప్రైస్ ఎక్కువ తక్కువలకు గురి అవుతాయి. ప్లాట్ రోడ్డు పెద్దగా ఉంటే దానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, కానీ రిస్క్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాట్ని మనం కమర్షియల్ వాల్యూ బిట్ అనుకొని లాస్ట్కి అది డొమెస్టిక్ వాల్యూకి వచ్చేస్తే, సో కమర్షియల్ వాల్యూ మైనస్ డొమెస్టిక్ వాల్యూ అంటే అప్పటిదప్పుడు ఆ ప్లాట్ని రీస్ట్రక్చర్ చేసుకోవడం ఎవరికి కుదరని పని. కానీ తప్పదు. కమర్షియల్ ప్రాపర్టీ అనుకున్న ప్రాపర్టీ ఒకవేళ డొమెస్టిక్గా మారిపోయి అక్కడ డిమాండ్ లేక ఓన్లీ ఇళ్ళు కట్టుకునే స్థాయిలో ఉంటే, దట్ కమర్షియల్ వాల్యూ డస్ నాట్ హోల్డ్ గుడ్ ఇన్ దిస్ domestic scenario. So a plot as an investment is always associated with risk. So how to neutralize this risk అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీన్ని మనం న్యూట్రలైజ్ చేయవచ్చా? ప్లాట్ అనేది యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఎ సింగిల్ షాట్ ఇన్వెస్ట్మెంట్ with a wild guess that this area will improve after so many years అనే ఒక వైల్డ్ గెస్ ఉంటుంది తప్ప ఇక్కడ గ్యారంటీడ్ రిటర్న్స్, గ్యారంటీడ్ డెవలప్మెంట్ అనేది ఎవరు ప్రామిస్ చేయలేని పరిస్థితి. ఎక్కడ ప్రామిస్ చేయగలరో అక్కడ స్కై హై ప్రైజెస్ ఉంటాయి. ఆ ప్రైస్ రికవరీనే ఒక 5-10 years తర్వాత జరుగుతుంది కనుక ప్లాట్ యాజ్ అన్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా అనవచ్చు. కమర్షియల్ ప్రాపర్టీస్ ఎప్పుడు వడ్డీ రేట్లతో పోటీ పడుతూ ఉంటాయి. డొమెస్టిక్ ప్రాపర్టీస్ ఎప్పుడు తమ ఏరియాలో ఉన్న ల్యాండ్ ప్రైజెస్తో పోటీ పడుతూ ఉంటాయి. అంటే 2 plots అయినాక పోయిన ప్లాట్ దాని గుణగణాలు మీ ప్లాట్కు కూడా చెందుతాయి కాబట్టి ఆ వాల్యూ మీ ప్లాట్ కూడా తీసుకోగలదు. కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ అలా కాదు. కమర్షియల్ ప్రాపర్టీస్ తీరు ఎలా ఉంటుందంటే పక్కకు ఏం డెవలప్మెంట్ అవుతుందో దాని బేసిస్ మీద, అది కూడా కాకుండా ఆ లొకేషన్ యొక్క అడ్వాంటేజెస్ పైన ఒక కమర్షియల్ ప్లాట్ యొక్క వాల్యూ నిర్ధారించబడుతుంది. అంటే ఒక చిన్న ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత భయానకమైన ఒడిదుడుకులకు లోనవుతుందో చూడండి. ఇప్పుడు శ్రీశైలం హైవేపై డిటిసిపి ప్లాట్లో లేఅవుట్స్ మొత్తము ఇప్పుడు ఫార్మాసిటీ కింద పోయినాయి. అంటే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ కూడా ఫార్మాసిటీ ల్యాండ్ అక్విజిషన్లో అక్వైర్ చేయబడ్డాయి, కానీ ఇంకా పేమెంట్ జరగలేదంటే బికాస్ ఆఫ్ ఇట్స్ డిఫికల్ట్ నేచర్. అంటే ప్లాట్ అనేది ఒక నేచర్ ఉంది కనుక డిటిసిపి లేఅవుట్లో
కాంపన్సేషన్ అనేది కమర్షియల్ రేట్లో ఇవ్వాలన్నా అగ్రికల్చర్ ప్రాపర్టీ రేట్స్లో ఇవ్వాలన్నా అనే కన్ఫ్యూజన్ వల్ల డిటిసిపి లేఅవుట్స్కి ఇంకా సరిగ్గా కాంపన్సేషన్ ఇవ్వలేకపోయినారు. అండ్ డిటిసిపి ఓనర్ కూడా ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీకి ఇచ్చిన రేట్ తన ప్లాట్కి ఇస్తాను అంటే ముమ్మాటికి ఒప్పుకోడు, తన మనసు ఒప్పుకోదు. అది ఒక లీగల్ లిటిగేషన్ కింద వెళ్ళిపోతుంది కనుక అది ప్రొలాంగ్ అయి ఎప్పుడో మనకు ఇదే రేటు కొన్ని ఏండ్ల తర్వాత లీగల్ సెటిల్మెంట్ తర్వాత మనకు లభిస్తుంది. అంటే అప్పటి వరకు మనం కోల్పోతున్న వడ్డీ మనం లెక్క వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, మన ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, ప్లాట్ యాజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే 2 ఫ్యాక్టర్స్ ఉన్నా మనం షార్ట్ టర్మ్ రిస్క్స్ వేరే ఉంటాయి, లాంగ్ టర్మ్ రిస్క్స్ వేరే ఉంటాయి. షార్ట్ టర్మ్ గెస్ వర్క్ వేరే ఉంటుంది, లాంగ్ టర్మ్ గెస్ వర్క్ వేరే ఉంటుంది. అంటే దీన్నంతా న్యూట్రలైజ్ చేయాలంటే ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఈ ప్లాట్ యాజ్ అ రిస్క్ తగ్గించే మార్గంగా మనం ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమర్షియల్ బిట్, ఒక మీరు డొమెస్టిక్ బిట్ కొన్నా, అంటే కాలనీలో ఎక్కడ బిట్ కొన్నా, ఒకటి అడ్వాంటేజ్ ఉన్నా ఇంకోటి విపరీతమైన అడ్వాంటేజ్ లేకుండా డౌన్ అయిపోతే రెండూ కలిసి న్యూట్రల్ అయితే తప్ప మీకు పెద్ద అడ్వాంటేజ్గా మిగలదు. సో ప్రతి ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ వడ్డీ రేట్తో పోటీ పడుతూ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఓనర్ యొక్క అవసరాలపై కూడా అది ఆధారపడి, ఓనర్కి చాలా అవసరం ఉంటే చాలా ప్రైమ్ ప్రాపర్టీ కూడా తక్కువ రేట్లో అమ్ముకునే స్థితులు మనం చాలా చూసాం. అంటే ఒక ప్లాట్ మంచి లొకేషన్ ఉన్నా మీ కర్మజాలి మీకు ఆ ప్లాట్ యొక్క వాల్యూ ఇమ్మీడియట్గా కావాలి అంటే అది డిస్కౌంట్ మీద మీకు రావచ్చు. అంటే ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ హస్ గాట్ వాట్ యు కాల్ infinite risk factors which vary from area to area and the kind of development that area is going through. For example, రోడ్లు లేని పెద్ద విస్తరణ ఉన్న ఒక పెద్ద లేఅవుట్ని తీసుకుంటే, లేఅవుట్ కాదు ఒక ఏరియాని తీసుకుంటే, ఒక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ అనుకోండి, ఇప్పుడు శ్రీశైలం లాంటిది, ఎప్పుడు రేడియల్ రోడ్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎప్పుడు లింక్ రోడ్స్ ఎక్కడి నుంచి చేస్తారో, ఆ లింక్ రోడ్లో మన ప్లాట్ ఎప్పుడు పోతుందో అనే ఈ ఫియర్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది. ఒక ఏరియా యొక్క తీరుతన్నలు దాని డెవలప్మెంట్ చూసి బ్లైండ్గా కొంటే ఒక రేడియల్ రోడ్ వచ్చి మీ 400 feet ప్లాట్ కూడా కొట్టుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అప్పుడు మీకు దొరికేది గవర్నమెంట్ కాంపన్సేషన్ తప్ప మీరు పే చేసిన ప్రీమియం కమర్షియల్ ప్రాపర్టీ రేట్స్ మీకు దక్కవు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ ఇన్వెస్ట్మెంట్ 70% వైప్ అవుట్ అయినట్టే లెక్క. అంటే ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ రిస్కీ, దో ద డెవలప్మెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ద మోస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ అండ్ ద డెవలప్మెంట్ హ్యాస్ గాట్ హ్యూజ్ పేస్. బట్ ఆ పేస్తో పాటు ద పేస్ ఆఫ్ రిస్క్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. అది చాలా మంది ఆలోచించారు. డెవలప్ అవుతుంది అంటే చాలా మంది ఏంటంటారు, రోడ్ అయినాక రేట్లు ఎక్కువైతాయి సార్ అంటారు. సరే, రోడ్ అయినాక రేట్ ఎక్కువ అవుతాయి, రోడే మీ ప్లాట్ మీద నుంచి పోతే ఆ రిస్క్ ఎలా ఉంటుంది అంటే ఆ రిస్క్ కూడా ఉంటుంది. నేను ఎందుకని చెప్పిన ల్యాండ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఎకరాలో మీ పావు ఎకరా రోడ్లో పోయిందన్నా మీకు మిగిలే 70% ల్యాండ్లో మీరు కమర్షియల్ రేట్స్లో మిగిలిన ల్యాండ్ అమ్ముకున్నా మీకు ఏం పెద్ద ఎఫెక్ట్ కాదు. బట్ ప్లాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, ప్లాటే రోడ్ కింద వెళ్ళిపోతే మీకు గవర్నమెంట్ కాంపన్సేషన్ ఏమాత్రం సరిపోదు. అది ఓన్లీ 30% ఆఫ్ ది కమర్షియల్ వాల్యూ ఉంటుంది. సో మనము ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్లాట్ ఒక డెవలపింగ్ ఏరియాలో తీసుకుంటే ఐదర్ యూ షుడ్ గో టేక్ రిస్క్ వైల్ బయింగ్ ద కార్నర్ బిట్స్, ఆర్ లోకల్ బిట్స్ తీసుకుంటే మీకు స్లో ఇంక్రీజ్ ఆఫ్ ప్రాపర్టీ రేట్స్ అనేది న్యాచురల్లీ ఎదురయ్యే సిచ్యువేషన్. సో మీరు ఐదర్ వే you will be in risk. But the thing is, మీరు గిన మీ ఇన్వెస్ట్మెంట్ని ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్తో పోటీగా పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakh ఇన్వెస్ట్మెంట్ని 10 lakh ప్లాట్లో 10 lakh ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో పెట్టి, ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్లో వచ్చే వడ్డీని మీరు గిన ఈ స్లో డెవలప్మెంట్ ఆర్ డిఫర్డ్ డెవలప్మెంట్ ప్లాట్ డెవలప్మెంట్ పై వేస్తే టోటల్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్
మీకు ఒక కాన్స్టెంట్ రిటర్న్ గా ఫైనాన్షియల్ రిటర్న్స్, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా ప్లాట్ రిటర్న్స్ రెండు కలిపి మీకు యావరేజ్ రిటర్న్స్ నార్మల్ వడ్డీ రేట్ల కన్నా ఎక్కువ రావచ్చు. దయచేసి అందరూ ఈ డెవలప్మెంట్ అనే ఒక మంత్రాన్ని నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్ చేయబోకండి. ఇండస్ట్రియల్ ఏరియా అయినా రిస్క్ ఉంటాయి, పొల్యూషన్ రిస్క్ ఉంటుంది. లేదా ఇతరత్ర ఇండస్ట్రీస్ అయినా దాని లొకేషన్ రిస్క్ ఉంటుంది. ప్లస్ ఎంప్లాయబిలిటీ ఫ్యాక్టర్స్ అంటే ఇండస్ట్రీ బట్టి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. పెద్ద ఇండస్ట్రీలో ఒక 50 మంది పనిచేస్తున్నారు అంటే ఏరోస్పేస్ లాంటి ఇండస్ట్రీ పక్కకున్నా మీ కమర్షియల్ నేచర్ మీ ప్లాట్కు రాదు. కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్లాట్ as an investment has got infinite risk, though the development and the price factors are far faster than what it was 20 years ago, but the risks also are far greater than what they were 20 years ago. ఈ చిన్న ఫ్యాక్టర్ని మీరందరూ గుర్తుపెట్టుకొని ఈ ప్లాట్ as an ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని నమ్ముతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.